ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తేర్భవతి నైష్టికీ. ఈరోజు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 15వ అధ్యాయం 50 మరియు 51. 50 రిపీట్ చేద్దాం అందరూ. 51 తర్వాత నేనే చదువుతా. ద్రౌపదీ చ తదాజ్ఞాయ ద్రౌపదీ చ తదాజ్ఞాయ ద్రౌపదీ చ తదాజ్ఞాయ పతీనాం అనపేక్షతాం పతీనామనపేక్షతాం పతీనామనపేక్షతాం వాసుదేవే భగవతి వాసుదేవే భగవతి హి ఏకాంత మత్ ఆప తం హి ఏకాంతమతిరాపతం హి ఏకాంతమతిరాపతం ద్రౌపదీ చ తదాజ్ఞాయ పతీనామనపేక్షతాం వాసుదేవే భగవతి హి ఏకాంతమతిరాపతం ద్రౌపదీ చ తదాజ్ఞాయ పతీనామనపేక్షతాం వాసుదేవే భగవతి హి ఏకాంతమతిరాపతం. ద్రౌపదీ చ తదాజ్ఞాయ పతీనామనపేక్షతాం వాసుదేవే భగవతి ఏకాంతమతిరాపతం. ద్రౌపదీ చ తదాజ్ఞాయ పతీనామనపేక్షతాం వాసుదేవే భగవతి ఏకాంతమతిరాపతం. ద్రౌపదీ చ తదాజ్ఞాయ పతీనామనపేక్షతాం వాసుదేవే భగవతి ఏకాంతమతిరాపతం. రిపీట్ చేయండి. ద్రౌపదీ చ తదాజ్ఞాయ పతీనామనపేక్షతాం వాసుదేవే భగవతి ఏకాంతమతిరాపతం. రిపీట్ చేయండి. ద్రౌపదీ ద్రౌపది చ మరియు తథా ఆ సమయమున ఆజ్ఞయ శ్రీకృష్ణుని సంపూర్ణముగా నెరిగి పతీనాం పతులు అనపేక్షతాం తనను పట్టించుకోనని వాసుదేవే శ్రీకృష్ణుడు భగవతి భగవానుడైన హి నిశ్చయముగా ఏకాంతమైన మతి ధ్యానము ఆప
పొందిరి తమ ఆ దేవదేవుని. తన భర్తలు తనను పట్టించుకోనకనగే గృహమును వీడుటము ద్రౌపది గానించెను. ఆమె దేవదేవుని శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణముగా నెరిగి ఉండెను. ఆమె మరియు సుభద్ర ఇరువురును శ్రీకృష్ణుని యందే ఏకాంతములై తన భర్తలు పొందిన దివ్య ఫలితమునే పొందిదరు. రిపీట్ చేయండి. తన భర్తలు తనను పట్టించుకోకనగానే గృహమును వీడుటయు ద్రౌపది గానించెను. ఆమె దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణముగా నెరిగి ఉండెను. ఆమె మరియు సుభద్ర ఇరువురును శ్రీకృష్ణుని యందే ఏకాంతములై తన భర్తలు పొందిన దివ్య ఫలితమును పొందగలిగిరి. భాష్యము. ఒక విమానమున నడుపు సమయమున ఇతర విమానములను నియంత్రించుట ఎవరికి సాధ్యం కాదు. ఎవరి విమానమును వారే జాగ్రత్త చేసుకొనవలను. ఏదైనా ప్రమాదము సంభవించినచో అట్టి పరిస్థితిలో వేరెవరను సహాయము అందించలేరు. అదే విధముగా జీవితాంతమున భగవద్ధామమునకు చేరు సమయమున ప్రతి ఒక్కరూ ఇతరుల సహాయమును ఆశింపక తమ జాగ్రత్తను తామే స్వీకరించవలను. ఆకాశమునకు ఎరుగునంత వరకే విమానమునందుకు వాటికి సహాయము లభించినట్లుగానే గురువు, తల్లిదండ్రులు, బంధువులు, భర్త మొదలగువారు ప్రాణమున్నప్పుడే సహాయము చేయగలరు. కానీ భవసాగరమున దాటినప్పుడు మాత్రము ఎవరి రక్షణను వారికి స్వీకరించి గతమునందు లభించు ఉపదేశములను ఉపయోగించుకోవలసి ఉంది. ద్రౌపదికి 5 భర్తలున్నను ఒక్కరు కూడా తమతో రమ్మని ఆమెను పిలవలేదు. అనగా భర్తలకై ఎదురు చూడక తన జాగ్రత్తను తానే ద్రౌపది స్వీకరించవలసి వచ్చింది. తగినంత శిక్షణ ఇదివరకే పొంది ఉన్నందున ఆమె శీఘ్రముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని చరణ కమలముని యందు ధ్యానము నిలిపాను. ఆ రీతిగా భార్యలు కూడా భర్తలు మాదిరిగానే దేహములు మార్చవలసిన అవసరం లేకుండానే భగవద్ధామమును చేరుకుంది. 51వ శ్లోకం నేనే చదువుతాను. యశ్రద్ధయేతద్భగవత్ప్రియానాం పాండో సుతానామితి సంప్రయాణం శృణోతి అలం స్వస్థయనం పవిత్రం లబ్ధ్వా హరౌ భక్తిముపైతి సిద్ధిం. అర్థము. జీవితపు చరమగమ్యమైన భగవద్ధామమును పొందుటకై పాండవులు కావించిన మహాప్రస్థాన వృత్తాంతము సంపూర్ణముగా మంగళప్రదమై మరియు పరమ పవిత్రమై ఉన్నది. తత్కారణమున దీనిని భక్తిపూర్వకముగా శ్రద్ధతో శ్రవణము చేయు వారికి జీవిత పరమసిద్ధి అయిన శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవను నిశ్చయముగా పొందగలరు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు మరియు పాండవుల వంటి అతని ప్రియ భక్తుల చరిత్రయే శ్రీమద్ భాగవతము. భగవానుడు మరియు భక్తులకు సంబంధించిన వర్ణనము పరిపూర్ణత్వ కావున భక్తియుక్తముగా శ్రద్ధతో కూడిన దాని శ్రవణము వారి సంఘత్వమును పొందుటే కాగలదు. అనగా శ్రీమద్ భాగవతమును శ్రవణము చేయుట ద్వారా మనుజుడు భగవద్ధామమును చేరుట ఎనడి పరమసిద్ధిని నిశ్చయముగా పొందగలరు. సో శ్రీమద్ భాగవతనందలి పాండవుల సమయోచిత
ప్రస్థానము అను ప్రథమ స్కందము 15వ అధ్యాయము భక్తి వేదాంత స్వామి వారి భాష్యము ఇక్కడతో సమాప్తం. సో ఈరోజు ప్రస్తుత శ్లోకంలోని 2 శ్లోకాలు, వీటితోని 15వ అధ్యాయం ముగించింది. సో ప్రస్తుత శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, పాండవులు, పంచపాండవులు 5గురు, మొదట యుధిష్ఠిరుడు మహారాజు, ఆయన కృష్ణుని వార్త వినగానే, కృష్ణుడు తన లీలలన్నీ ముగించేశాడన్న వార్త వినగానే తను కూడా తన రాజ్య బాధ్యతలన్నీ, రాజ్యం యొక్క బాధ్యతలన్నీ కూడా తన మనవడికి పరీక్షణ్ మహారాజుకి ఇచ్చేసి రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. కాకపోతే తను రాజ్యాన్ని విడిచిపోయేటప్పుడు ఎవరిని తోడుగా రమ్మని చెప్పలే, తనకు తానుగా ఒంటరిగా వెడలిపోవడానికి సిద్ధపడ్డాడు. సో అది చూసినటువంటి మిక్కిల 4 పాండవులు కూడా, సో మనకి ఇంకా ఈ రాజ్యంతో పనే ఉంది, ఎందుకంటే ఆల్రెడీ కలియుగం స్టార్ట్ అయింది, కలి యొక్క ప్రభావం ప్రజలందరిలోని కూడా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఈ కలి ప్రభావాన్ని చూసి వాళ్ళు కూడా ఈ రాజ్యంలో ఉండి అనుభవించాలనేటువంటి కోరిక ఏమీ లేకపోవడంతో వాళ్ళు కూడా తన పెద్ద అన్న అయినటువంటి యుధిష్ఠిర్ మహారాజ్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసినారు. సో ఈ రకంగా 5గురు పాండవులు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయారు. మిగిలింది ఎవరంటే ద్రౌపది, భార్య అయినటువంటి ద్రౌపది, ఇంకా సుభద్ర, వీళ్ళందరూ ఉండిపోయారు. సో ప్రస్తుత శ్లోకంలో చెప్పబడినట్టుగా, సో పంచ పాండవులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళెవరూ కూడా ద్రౌపదిని గురించి పట్టించుకోలే, ఎవరు ఏమీ చెప్పలే, ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఏంటి పరిస్థితి, ఎప్పుడు వస్తాం. సో అలా చెప్పకపోవడంతో సో ద్రౌపది మరియు సుభద్ర వీళ్ళిద్దరూ కృష్ణుని పైన మనసు ధ్యానం చేసి వాళ్ళు కూడా ఫైనల్గా ఈ భర్తలు ఎటువంటి గమ్యాన్ని అయితే చేరుకున్నారో వీళ్ళిద్దరూ కూడా అలాంటి గమ్యాన్ని, అదే చోటికి చేరుకున్నారని భాగవతం మనకి ప్రమాణిస్తుందన్నమాట. సో ప్రభుపాద గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ భాష్యంలోని, సహజంగా మనం రోడ్డు పైన బండి తీసుకొని పోతూ ఉంటాం, పెట్రోల్ అయిపోయింది అనుకోండి, మధ్యదారిలో ఆగిపోతుంది. ఆగితే ఏం చేస్తాం, ఆపుతాం, ఎవరైనా సహాయం చేస్తారేమో అని చూస్తాం. సో దారిలో పోయే వాళ్ళు ఎవరైనా వచ్చి ఏం జరిగిందయ్యా అంటే పెట్రోల్ అయిపోయిందంటే అప్పుడు వాళ్ళతో పోయి వాళ్ళ బండి మీద పోయి పెట్రోల్ తీసుకొచ్చి ఫిల్ చేసి మళ్ళీ గాడి స్టార్ట్ చేస్తాం. ఇది మనకు ఉండేటువంటి అనుభవం ఈ ప్రపంచంలో. సో బండి ఎంత దూరం పోయినా పర్వాలే, పెట్రోల్ ఆగిపోయినా పర్వాలేదు, దారిలో పోయే వాళ్ళు చాలామంది ఉంటారు, సహకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనకి చాలా సులభంగా సహాయం చిక్కుతుంది. అదే రీతిలో మనలో కొంతమంది ఏరోప్లేన్లో కూడా పోతారు. ఎన్నో ఏరోప్లేన్లు ఉంటాయి, 1, 2, కొన్ని వేల కొద్ది ఏరోప్లేన్లు పోతున్నాయి. మధ్యదారిలో పెట్రోల్ అయిపోతే ఆపుతారా? ఎవరైనా వచ్చే సహాయం చేస్తారా? సో ప్రభుపాద వారు అదే చెప్తున్నారు. సో విమానంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఎవరి సహాయము కూడా మనం సహాయం చేయాలని మనసు ఉన్నా ఎవరు చేయలేరు. అది అటువంటి పరిస్థితి. అది మ్యాక్సిమం మనం ఏం చేయగలమంటే ఆ పైలట్ కానీ ఎవరైనా ఉంటే అందులో నుంచి బయటకు వచ్చేసి పారాషూట్ తీసుకొని కిందకి రావాలి, అంతేగాని విమానాన్ని కాపాడటం అనేది సాధ్యం కాదు. సో ప్రభుపాద గారు ఏం చెప్తున్నారంటే అదే రీతిలో మన ఆధ్యాత్మిక జీవనంలో కూడా మనం ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నాం. ఏ విధంగా అయితే యుధిష్ఠిరుడు, వేరే పాండవులందరూ కూడా తన శరీరాన్ని వదిలి ఇంకా ఈ ఆయువు ఏదైతే ఉందో దీన్ని ముగించుకొని ఇంకా
భగవంతుని ధామాన్ని చేరుకోవాలి అనుకునేటువంటి అభిప్రాయం వచ్చిన వెంటనే తన కుటుంబాలని బాధ్యతని అన్నిటినీ వదిలేసి హిమాలయాల ప్రయాణం చేసినారు. సో అదే రీతిలో అప్పుడు ద్రౌపది గురించి మర్చిపోయారు. ఇంక ద్రౌపదినే కాదు, కుటుంబమే కాదు, బాధ్యతలే కాదు, అన్నిటినీ కూడా ఇంకా మర్చిపోయినట్టే. సో అదే రీతిలో మనం కూడా ఆధ్యాత్మిక జీవనం చేయాలి అంటే, పరిపూర్ణంగా చేయాలి అంటే కనుక ఏదో ఒక సమయంలో మనం కూడా అదే స్టేజ్కి రావాల్సి ఉందన్నమాట. కాకపోతే దానికి ముందు మనకి ప్రిపరేషన్ అనేది కావాలి. ప్రిపరేషన్ అనేది లేకుండా గమ్యాన్ని ఎలా చేరుకుంటాం? పిల్లలు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ ఎలాగొచ్చింది అంటే వాళ్ళు ఎంతవరకు సమాధానం చేస్తున్నారో ప్రశ్నలకి దాని ప్రకారంగా రిజల్ట్ అనేది వస్తుంది. ప్రిపరేషన్ లేకుండా, క్వశ్చన్లకి ఆన్సర్ చేయకుండా ఇప్పుడు మంచి రిజల్ట్ రావాలంటే ఎలాగవుతుంది? సాధ్యం కాదు. సో భాగవతం కూడా ఇదే రీతిలో చెప్తుంది మనకి. మనం ఏదైతే కష్టాల నుంచి బయటపడాలనుకున్నా, లేదా ఈ శరీర బంధాల నుంచి బయటపడాలనుకున్నా, ఈ భౌతిక ప్రపంచం నుంచి, ఇందులో ఉండేటువంటి మోహం నుంచి బయటపడాలనుకున్నా కూడా మనం కూడా ఆధ్యాత్మిక పద్ధతిని ప్రాక్టీస్ చేయవలసి ఉందన్నమాట. సో ఏ రీతిలో అయితే ద్రౌపది, పాండవులు వీళ్ళందరూ కూడా జీవితాంతం భగవంతుని పైన ధ్యానం చేసి, భగవంతుని గురించి తెలుసుకొని, భగవంతుని లీలన్నింటినీ స్మరణం చేసుకుంటూ జీవనాన్ని గడిపారో అదే రీతిలో కూడా ప్రభుపాదాలు చెప్తున్నారు మనకి. అదే రీతిలో మనం కూడా అదే గమ్యాన్ని మనం చేరుకోవాలి అనుకుంటే భగవంతుని పైన ధ్యానం చేయవలసినటువంటి అవసరం. సో చైతన్య మహాప్రభు వాళ్ళు మనకు చెప్పేటువంటి పద్ధతి ఏంటి? సులువైన పద్ధతి. భగవంతుని పైన ఏ రకంగా మనం ధ్యానం చేయొచ్చు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీన్నే మన ఆచార్యులందరూ కూడా ప్రాక్టీస్లో పెట్టినారు. ప్రతి ఒక్కరూ కూడా కృష్ణుని భక్తులు కావాలనుకునేవారు, చైతన్య మహాప్రభువుని పాటించాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయవలసినటువంటి అవసరం. సో ప్రభుపాదాలు చెప్పేది ఏంటంటే, ఈ ప్రస్తుత భాష్యంలోని గురువు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, భర్త కానీ, భార్య కానీ, ఎవరైనా సరే, ఎవరి దగ్గర నుంచి అయినా సరే, ఎవరి నుంచి అయినా మనం సహాయం తీసుకోవాలనుకుంటే అది ఈ శరీరం ఉన్నంత వరకే సాధ్యం. అంతకాలంలోని ఎలాంటి సహాయం మనం తీసుకోవాలనుకున్నా కూడా అది సాధ్యం కాదు. అందుకనే ఇప్పుడే ఇదే సమయంలో మనం భాగవతంలో ప్రహ్లాద మహారాజ్ చెప్పేది, కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞం. సమయాన్ని వృధా చేయకుండా, కౌమారం అంటే చిన్న వయసు నుంచే మనం భాగవత ధర్మాన్ని పాటించవలసిన అవసరం ఉంది. ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత మనం పాటిద్దాంలే ఇప్పుడేముంది అనుకుంటే అది కుదరదు. సమయం వ్యర్థం అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు భాగవతంలోని ఈ ప్రస్తుత చాప్టర్ మొత్తం కూడా పాండవులు ఏ రీతిలో వాళ్ళ బాధ్యతలన్నీ వదులుకొని భగవంతుని ధామానికి చేరుకోవడానికి సిద్ధపడ్డారు అనేటువంటి ఒక విషయాలన్నిటిని కూడా చెప్పబడింది. సో దీని గురించి మనం నేర్చుకుంటే మనకేంటి ప్రయోజనం? భగవంతుని లీలల గురించి మనం వింటే ముక్తి అనేది వస్తుంది. భగవంతుని నామాన్ని స్మరణ చేస్తే మనసులో ఉండేటువంటి కల్మషాలన్నీ తొలగిపోతాయి. కానీ ఇలా భక్తుల యొక్క విషయాలు గురించి తెలుసుకుంటే మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అంటే, భాగవతం ఏం చెప్తుందంటే, భక్తులు, భగవంతుడు అంటే భగవంతుడు ఒక్కడే కాదు, భగవంతుడు ప్లస్ తన సంఘం, తన సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం భగవంతుని ధామానికి పోవాలి అని మనం కోరుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? మనకు తెలియదు కదా. తెలుసుకోవాలి అంటే భాగవతం నుంచి తెలుసుకోవాలి. భాగవతం ఏం చెప్తుంది? తన భక్తులందరినీ కూడా కృష్ణుడు తన ధామాన్ని తీసుకెళ్తాడు. తన ధామాన్ని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తన లీలలు చేస్తాడు.
అంటే భగవంతునితో లీలలు చేయాలి అంటే ఇద్దరే ఉండరు అక్కడ, తనతో పాటే ఇంకా తన భక్తులు కూడా ఉంటారు. సో భక్తులు అందరూ ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? భగవంతునితో ఏ రకంగా ప్రవర్తించాలో నేర్చుకోవాలి, అదే రీతిలో భక్తులతో కూడా ఏ రకంగా ప్రవర్తించాలో ఇది కూడా నేర్చుకోవాలి. ఇది కూడా భక్తిలో ఒక చాప్టర్ అన్నమాట. నేను భగవంతుని మాత్రమే ధ్యానం చేస్తాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా నాకు సంబంధం లేదు అంటే అది భక్తి కాదు. భక్తి కాదు అని మనం చెప్పలేం, కాకపోతే అది పరిశుద్ధమైనటువంటి భక్తి కాదు. సో దాన్నే శ్రీమద్ భాగవతంలోని 11వ అధ్యాయంలోని 11వ స్కంధంలోని ఎక్స్ప్లెయిన్ చేయబడింది. చాలా వివరంగా భగవంతుని గురించి అర్థం చేసుకోవాలి అంటే ఎవరెవరిని అర్థం చేసుకోవాలి, ఎవరితో ఏ రకంగా ప్రవర్తించాలి, ఎందుకంటే మనకు తెలియదు కదా, ఎవరితో ఏ రకంగా ప్రవర్తించాలో మనకు తెలియదు. సో దానికోసమని భాగవతంలోని ఎక్స్ప్లెనేషన్ అంతా ఇవ్వబడింది. నవయోగేంద్రాస్ అనేటువంటి 9 మంది యోగేంద్రాలు ఉన్నారు. వీరు ఎవరు అంటే మనకి భరత్ మహారాజ్ తెలిసి ఉంటుంది. భారత వర్షం అంటాం మనం. ఇప్పుడు ఇండియాని మనం పిలుస్తున్నాం, దీనికి ముందు భారత్ అంటే భారత్ కాదు, ఇది భారత వర్ష. అంటే భారత వర్షం అంటే ఓన్లీ ఇండియా కాదు, మొత్తం ఎంటైర్ ప్లానెట్, ఈ భూలోకం ఏదైతే ఉందో దీన్ని భారత వర్షం అంటారు. ఇదే రకంగా ఇలా వర్షం, ఇంకా వేరు వేరు రకాలైనటువంటి ప్లానెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ భారత్ అనేటువంటి ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే భరత్ మహారాజ్ తను పాలించేవాడు అన్నమాట తను ఉన్నప్పుడు. సో ఆయన నుంచి భారతవర్షం అనేటువంటి పేరు వచ్చింది. సో ఆయన తండ్రి ఋషభదేవ, సాక్షాత్ భగవంతుడు, విష్ణు అవతారం అన్నమాట ఋషభదేవుడు. సో ఫస్ట్ స్వయంభవమను, బ్రహ్మ యొక్క పుత్రుడు స్వయంభవమను. స్వయంభవమను నుంచి ప్రియవ్రత వచ్చినారు. ప్రియవ్రత తర్వాత అగ్నిద్ర నుంచి నాభి నుంచి వచ్చినటువంటి కుమారుడు ఋషభదేవ, స్వయంగా విష్ణువు యొక్క అవతారం. సో ఋషభదేవునికి 100 మంది పుత్రులు ఉన్నారు, అందులో భరతుడు పెద్దవాడు. సో ఋషభదేవుడు భగవంతునిపైన ధ్యానం చేయాలి అని నిశ్చయించుకుని రాజ్యాన్ని వదిలిపోయినప్పుడు భరతునికి రాజ్యం అప్పగించి తను వెళ్ళిపోతాడు. సో అదే రీతిలో ఋషభదేవునికి ఇంకొక 9 మంది, ఆ 9 మంది కలిసి నవయోగేంద్రాస్ అని పేరు అన్నమాట. వాళ్ళు రాజ్యం పాలనలోని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, అందుకని వాళ్ళు భగవంతుని ధ్యానం చేసుకోవడం అని చెప్పి అడవులకు వెళ్ళిపోతారు. సో ఈ నవయోగేంద్రాస్ని మహారాజ్ నిమి అని చెప్పి ఒక రాజు ఉండే ఆ కాలంలోని. సో ఆయన కలుస్తాడనమాట, నవయోగేంద్రాస్ దగ్గరికి వెళ్ళి భగవంతుని భక్తి గురించి, భక్తుల గురించి ప్రశ్న వేస్తాడనమాట. సో ఆ సమయంలోని ఈ నవయోగేంద్రాస్ తనకి సమాధానం ఇస్తారు ఈ రకంగా. మొట్టమొదట తను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సర్వోత్తమైనటువంటి ఉత్తమమైనటువంటి మానవునికి ఉత్తమమైనటువంటి ఈ సృష్టిలో అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది ఏమిటి అని. మానవుడు ఎవరినైతే ధ్యానం చేస్తే లేదా ఎవరినైతే సేవిస్తే మంచిది అని. దాని తర్వాత భగవంతుణ్ణి ఏ రకంగా, అటువంటి ఉత్తమమైనటువంటి పరమ పురుషుడు ఎవరైతే ఉంటారో వారిని ఏ రకంగా మానవుడు సేవ చేయాలి అని. సో దానికి కవి అనేటువంటి యోగేంద్ర, అంటే యోగేంద్ర 9 మంది, కవి, హవేర్, ప్రబుద్ధ, పిప్పలాయన, ధృమిల, చమష, కరభాజన, వీళ్ళందరి పేర్లు భాగవతంలో వస్తూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. సో ఇప్పుడు కవి అనేటువంటి యోగేంద్ర తనకు సమాధానం చెప్తాడు మహారాజ్ నిమికి. ఈ డిస్కషన్ అంతా ఎక్కడ వచ్చింది అంటే, నారదుడు ఒకరోజు వసుదేవుని కలవడానికి వెళ్తాడు. కృష్ణుని యొక్క తండ్రి వసుదేవుడు ఉన్నాడు కదా, ఆయన్ని కలవడానికి వెళ్తాడనమాట. సో ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు వసుదేవుడు ఇదే ప్రశ్న నారదునికి వేస్తారు.
సో నారదునికి అడిగినప్పుడు నారదుడు మహారాజు నిమి నవయోగేంద్రాస్కు మధ్య జరిగినటువంటి సంవాదన ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కోట్ చేస్తూ చెప్తాడనమాట. సో కవి యోగేంద్ర ఈ రకంగా సమాధానం చెప్తారు. ఈ ప్రపంచంలో తన శరీరమే తాను అనుకునేటువంటి, ఈ శరీరమే తాను అనుకుని ఈ ప్రపంచంలో కష్టపడేటువంటి మనుషుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి మాయాజాలం నుంచి బయటికి రావాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అది ఏమిటంటే శ్రీకృష్ణుని యొక్క పదకమలాలను శరణ పొందటం అన్నమాట. ఇది తప్ప వేరే దారి లేదు అని చెప్పి కవి యోగేంద్ర చెప్తాడనమాట. ఆ రకంగా శ్రీకృష్ణుని మనం ధ్యానం చేస్తే మన మనసులో ఉండేటువంటి భయాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. భయం అంటే ఏంటి? భయం అంటే నా దగ్గర ఉండేటువంటి వస్తువు ఏదైనా మనం సంపాదించుకుని కష్టపడి సంపాదించుకున్నటువంటి వస్తువులు కానీ, మన క్వాలిఫికేషన్ కానీ, లేదా మన బంధువులు కానీ మన నుంచి ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో, ఏమైనా నష్టం కలుగుతుందేమో, ఎప్పుడైనా హాని కలుగుతుందేమో అనేటువంటి ఒక అది ఏదైతే ఉంటుందో మన మనసులోని దాన్నే భయం అంటాం. సో మన జీవితంలో ఉండేటువంటి భయాలన్నిటి నుంచి కూడా జనన మరణ మృత్యు వ్యాధి అన్ని భయాల నుంచి కూడా మనం బయటపడాలి అంటే ఇదొక్కటే మార్గమని కవి అనేటువంటి యోగేంద్ర ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. సో ఇటువంటి పరమ పురుషుడైనటువంటి భగవంతుణ్ణి ఏ రకంగా మనం సేవించాలి అంటే ఆ ధర్మం ఏదైతే ఉందో దాన్ని స్వయంగా భగవంతుడే ఆల్రెడీ చెప్పుంచున్నాడు అనమాట. సృష్టి అయిన తర్వాత, సృష్టి జరిగిన తర్వాత ఈ సృష్టిలో వచ్చేటువంటి జీవరాశులన్నీ కూడా సృష్టికర్తని ఏ విధంగా సేవించాలి అంటే ఆ ధర్మాన్ని భాగవత ధర్మం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో ఆ భాగవత ధర్మం ఏదైతే సృష్టి జరిగినప్పుడు భగవంతుడు సృష్టికర్త ఈ జీవరాశులు అన్నిటికీ ఇచ్చున్నాడో, మొట్టమొదట జీవి అయినటువంటి బ్రహ్మదేవునికి ఇచ్చినాడో అదే భాగవత ధర్మ ఈరోజు మనం వింటూ ఉన్నాం. సో ఈ భాగవత ధర్మం నేర్చుకుని భగవంతుని మనం సేవించవలసినటువంటి అవసరం ఉంది. సో ఇలాంటి భాగవత ధర్మాన్ని పాటిస్తూ భగవంతుని సేవిస్తే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అంటే తను ఎప్పుడూ కూడా పడిపోయేటువంటి అవకాశం ఉండదు. పడిపోవటం అంటే తను ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఎప్పుడు కూడా కింద పడేటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా తనేం చెప్తున్నాడంటే ఒకవేళ బై ఛాన్స్ కళ్ళు మూసుకొని నడిచినా కూడా రోడ్డు పైన తనకి ఎటువంటి ఆపద రాదు. అంటే అంత ఖచ్చితంగా భగవంతుని తన్ను రక్షిస్తాడు అనేటువంటి గ్యారంటీ ఉందన్నమాట. సో అదే రీతిలో మనం కూడా భగవంతుని పైన ధ్యానం చేసినప్పుడు, హరే కృష్ణ మహామంత్రం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడ అనేటువంటి విషయాలను ఆలోచించకుండా భాగవతలో ఏదైతే చెప్పబడిందో అదే రీతిలో మనం భగవంతుని పైన ధ్యానం చేయాలి. అంతా ఆయన పైన వదిలేసి భగవంతుని పైన ధ్యానం చేస్తే అంతా ఆయనే పరిష్కరిస్తారు. కాకపోతే అటువంటి స్టేజ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పటి నుంచో మనం ధ్యానం చేస్తున్నాం, ఏ ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు, సమస్యలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లం లేదని. సో ఆ విషయాన్ని కూడా నెమ్మదిగా యోగేంద్రస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. సో కవి అనేటువంటి యోగేంద్ర ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మహారాజు నిమికి. భయం ద్వితీయ అభినివేశిత స్యాద్. ఈ భయం అనేటువంటిది ముఖ్య కారణం ఏంటంటే ద్వితీయ, రెండు అనేటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఇది ఏ విషయమైనా ఏ వస్తువుని తీసుకున్నా కూడా మనకి ద్వితీయ అనుభవం కలుగుతుందన్నమాట. అంటే మంచి చెడు, వేడి చల్లదనం, ఈ రకంగా రెండు ఉంటాయన్నమాట. సో దీనికి కారణం ఏంటంటే నిజానికి ప్రకృతిలోని అలాంటి రెండు అనేటువంటివి ఏమీ లేవు, కానీ మనకది అనుభవం ఆ రకంగా ఉంటుంది. వేడిగానే ఉంటుంది. మనకి వేడి కావాలనుకుంటాం,
చల్లగా ఉన్నప్పుడు. చలికాలంలో వేడి కావాలి అంటాం. ఎండాకాలంలో వద్దు అంటాం, చలి కావాలంట. అంటే ఏంటి? అది మన అనుభవం అంతే. వేడి చల్లదనం అనేది రెండు విడివిడి వస్తువులు, కండిషన్స్ అయినా కూడా మనకి అనుభవం ఎలాగుంటుందంటే అది రెండు మనం సపరేట్గా చూస్తాం అనమాట. ఒక టైంలో ఒకటి కావాలి, ఇంకో టైంలో ఇంకొకటి కావాలి. కొన్ని టైంలో మంచి కావాలి, కొన్ని టైంలో చెడు కావాలి. కొంతమందిని మనం మంచిగా చూస్తాం, కొంతమందిని మనం చెడ్డగా చూస్తాం. అదంతా ఈ శరీరం అనుభవం అంతే ఇది. సో ఈ అనుభవానికి కారణం ఏంటి అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి మాయాజాలం. ఈ శరీరం నేను, నాకు సహాయం చేసేవాళ్ళు లేదా నా కుటుంబంలో ఉండే వాళ్ళందరూ నా బంధువులు, స్నేహితులు. దాని తర్వాత నాకు ఎవరైతే హాని కలిగిస్తున్నారో వాళ్ళందరూ మన శత్రువులు అన్నట్టుగా మనం భావించేది. ఇదంతా కూడా ఒక మాయ అని చెప్పి ఇక్కడ కవి అనేటువంటి యోగేంద్ర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ రకంగా మనకి అనుభవించడానికి కారణం కూడా మాయా అని. మాయాదేవి, దుర్గా అంటాం కదా, దుర్గాదేవి. సో ఈ దుర్గాదేవి మన పైన ఆ రకంగా మోహం కలిగిస్తుందన్నమాట. త్రిగుణాల కారణంగా మనం ప్రతి ఒక్క సమయంలోనే ఒక్కొక్క గుణానికి లోబడి మనం ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. సో దాని తర్వాత మహారాజ్ నిమి ఇంకొక ప్రశ్న వేస్తాడు. ఇప్పుడు భగవంతునికి మనం భక్తితో సేవ చేస్తూ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి భక్తులు రకరకాలుగా సేవ చేస్తూ ఉంటారు. కొంతమంది చాలా దీర్ఘంగా భగవంతుని ధ్యానం చేస్తారు, కొంతమంది చాలా లైట్గా ధ్యానం చేస్తుంటారు. అంటే భక్తులలో కూడా రకాలైనటువంటి భక్తులు ఉన్నారు, చాలా రకరకాలైనటువంటి భక్తులు ఉంటారు. సో అటువంటి వ్యక్తుల్ని గమనించడం ఎలా, వాళ్ళ యొక్క క్వాలిటీస్ ఏ రకంగా ఉంటాయి అంటే అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. 3 రకాలైనటువంటి భక్తులు ఉంటారంట ప్రపంచంలో. మొట్టమొదటిది కనిష్ట భక్తుడు. కనిష్ట అంటే చాలా తక్కువలో ఉండేటువంటి, తక్కువ భక్తి పరంగా చూసుకుంటే భగవంతుని భక్తులలో చాలా కనిష్టమైనటువంటి. దాని తర్వాత మధ్యమ, కనిష్టం కన్నా కొంచెం పైన ఉండేటువంటి భక్తులు. దానికన్నా పైన వచ్చేవాళ్ళు ఉత్తమ భక్తులు. కనిష్ట, మధ్యమ, ఉత్తమ అనేటువంటి 3 రకాలుగా డివైడ్ చేస్తున్నారన్నమాట భక్తుల్లోని. వీళ్ళు ఈ రకంగా భక్తి యోగాన్ని పాటించేటువంటి వ్యక్తుల్లో మళ్ళా వీళ్ళకి డివిజన్ ఎందుకు అంటే, మనం ఒకరిని ఏ రకంగా అయితే మనం కృష్ణుని ధ్యానం చేయాలి, కృష్ణ సేవ చేయాలనుకున్నప్పుడు కృష్ణుని యొక్క భక్తులతో సహచర్యంలో సంఘంతో మనం భక్తి చేయాలి కదా, సేవ చేయాలి. సో అటువంటప్పుడు మనం ఎవరినైతే ఎవరి సంఘంలో అయితే ఎవరి సాంగత్యంలో అయితే మనం భక్తిని సేవిస్తున్నామో, భగవంతుని సేవిస్తున్నామో, అటువంటి వ్యక్తి ఏ కేటగిరీకి చెందినవాడు, ఉత్తమమైనటువంటి భక్తుడా లేదా కనిష్ఠుడా అనేది ఏ రకంగా తెలుస్తుంది, అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనమాట. ఇది హవిర్ అనేటువంటి యోగేంద్ర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అర్చాయామేవ హరియే పూజాం యః శ్రద్ధయేహతే నతద్భక్తేషు చాన్యేషు సభక్తః ప్రాకృత స్మృతః. అర్చా విగ్రహాన్ని శ్రద్ధతో పూజ చేసేటువంటి వ్యక్తి చాలా శ్రద్ధతో భగవంతుని యొక్క విగ్రహాన్ని సేవ చేస్తూ ఉంటారు. అర్చాయాం ఏవ హరియే పూజాయ శ్రద్ధయేహతే నతద్భక్తేషు, భక్తులు అంటే వేరే భక్తులు ఎవరైతే ఉన్నారో, చ అన్యేషు అదే రీతిలో వేరే జనాలందరినీ కూడా వాళ్ళలో ఉండేటువంటి భక్తిని కానీ లేదా భగవంతునికి వాళ్ళు చేసేటువంటి సేవని కానీ గమనించగలిగేటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండదు. ఎవరు భక్తులు, ఎవరు చేసేటువంటిది, ఎవరి హృదయంలో భక్తి ఉంది, ఎవరి హృదయంలో భక్తి లేదు, ఏది ఉత్తమం ఏది కనిష్ట అనేది వాళ్ళకి అర్థం కాదు. నేను చేసేటువంటి భక్తే సర్వోత్తమం, వేరొకరు ఏం చెప్పినా. సో ఇటువంటి వాళ్ళు కనిష్ట భక్తులు అంటారనమాట. వాళ్ళల్లో ఉండేటువంటి సమస్య ఏంటంటే
శాస్త్రపరంగా వాళ్ళు పాటించరు ఏది కూడా. వాళ్ళ మనసులో ఏదైతే తోస్తుందో దాన్నే చేసుకుంటూ పోతూ ఉంటారు. శాస్త్రపరంగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఆల్రెడీగా శాస్త్రంలో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఒప్పు, ఇది తప్పు, గురువు చెప్తాడు నువ్వు చేసేది తప్పురా నాయన, ఇలా చేయకూడదు అని. బట్ అవేవి పాటించరు వాళ్ళు. అలాంటి జ్ఞానాన్ని సంపాదించడానికి కూడా వాళ్ళు ప్రయత్నించరు. అటువంటి వ్యక్తులు కనిష్ట భక్తులు అంటారనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చి మధ్యమ అధికారి అంటారు. మధ్యమ అధికారి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ఈశ్వరే తదధీనేషు బాలిషేషు ద్విషత్సుచ ప్రేమ మైత్రి కృపాపేక్ష యః కరోతి సమధ్యమః. ఈశ్వర తదధీనేషు, భగవంతునికి చాలా అధీనంగా అంటే చాలా ప్రేమతో భక్తియుక్త సేవ చేస్తారనమాట. సేమ్ కనిష్టాధికారి ఏ విధంగా అయితే భగవంతుని భక్తియుక్తతో సేవ చేస్తున్నాడో అదే రీతిలో మధ్యమాధికారి కూడా భగవంతుని చాలా భక్తితో ప్రేమతో సేవ చేస్తాడనమాట. భక్తి ఒకటే కాదు, ప్రేమ కూడా. భక్తి అంటే స్టార్టింగ్ అనమాట. దానికి ప్రేమను కూడా కలిపి మధ్యమాధికారి ప్రేమ భక్తితో భగవంతుని సేవిస్తారు. దాని తర్వాత భగవంతుని యొక్క భక్తులు, వేరే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా స్నేహంతో కలిసి ఉంటారు. అదే రీతిలో భగవంతుని గురించి ఎవరికైతే తెలియదు, అమాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కరుణ చూపిస్తారన్న వాళ్ళపైన. భగవంతుని గురించి ప్రచారం చేయటం, భగవంతుని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, భగవంతుని లీలల గురించి వివరణ ఇవ్వటం, వాళ్ళ సందేహాలన్నింటినీ తొలగించటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తారనమాట. అదే రీతిలో భగవంతునికి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం దూరంగా ఉంచుతారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎంత చెప్పినా భగవంతుని గురించి అర్థం కాదు, భక్తుల గురించి అర్థం కాదు, భక్తి గురించి అర్థం కాదు. అటువంటి వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం, వ్యర్థం చేసుకోవడం వేస్ట్ అని చెప్పి వాళ్ళని కొంచెం దూరంగా పెడతారనమాట. సో ఇటువంటి భక్తుల్ని మధ్యమాధికారి అంటారు. ఇటువంటి వాళ్ళు జనరల్గా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఎలాగా ఉంటాయంటే భగవంతుని గురించి ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఊరికినే పూజా గదిలో కూర్చొని గంట వాయిస్తూ ఆరతి చేయడమే కాకుండా బయటకు పోయి భగవంతుని గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మధ్యమాధికారి. భగవంతుని యొక్క భక్తులతో ఏ రీతిలో ప్రవర్తించాలి, భగవంతుని ఏ రీతిలో సేవించాలి, ఇవన్నీ కూడా శాస్త్రం నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. గురువు చెప్పిన విధంగా వాళ్ళు పాటిస్తారన్నమాట. సో మధ్యమాధికారి విషయానికి వచ్చేసరికల్లా భాగవతంలోనే ప్రహ్లాద మహారాజుడి యొక్క నరసింహ భగవంతుడు అవతరించిన తర్వాత ప్రహ్లాద మహారాజుకి నరసింహుడు నీకేం వరం కావాలయ్యా కోరుకో అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు భగవంతునికి ఈ రకంగా సమాధానం చెప్తాడు. నైవోద్విజే పరధురత్యయ వైతరణ్య త్వద్వీర్య గాయన మహామృతం అగ్నచిత్త. త్వద్వీర్య గాయన, నీ యొక్క వీర స్వభావం, మహామృత, మీ యొక్క లీలల గురించి నేను ధ్యానం చేస్తూ నా చిత్తం ఎప్పుడో శుద్ధి అయింది. సో అన్ని పరిస్థితుల్లోని కూడా ధ్యానం చేయగలిగేటువంటి సో ప్రహ్లాదుడు ఈ రకంగా నరసింహునికి ధ్యానం చేస్తున్నాడు అనమాట, ప్రణామం ఆఫర్ చేస్తున్నాడు. సో మీ గురించి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే
ధ్యానం చేయగలిగేటువంటి శుద్ధమైనటువంటి మనసు నాకుంది. సో నా గురించి నాకు ఎటువంటి వరము అవసరం లేదు. నేను ఆలోచించేది ఎవరి గురించి అంటే శోచే తతో విముఖ చేయతస ఇంద్రియార్థం. ఇంద్రియ అర్థం కోసం ఎవరైతే కృషి చేస్తూ భగవంతుని వైపు విముఖంగా ఎవరైతే ఉన్నారో శోచే తతో విముఖ చేయతస ఇంద్రియార్థం మాయా సుఖాయ వరముద్వహతో విమూఢాన్. మాయాసుఖంలో మునిగిపోయి ఉన్నటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. సో వాళ్ళకి క్షేమంగా ఉండేటువంటి ప్రోగ్రాం ఏదైనా ఆలోచించండి అని చెప్పి నరసింహునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది మధ్యమాధికారి యొక్క క్వాలిటీ అన్నమాట. మధ్యమాధికారి ఎప్పుడు కూడా తన గురించి ఆలోచించడు. అఫ్కోర్స్ ఉత్తమాధికారి కూడా ఆలోచించాడు. కాకపోతే మధ్యమాధికారి ప్రత్యేకించి వేరొకరి గురించి వేరొకరి క్షేమాన్ని కోరుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ఇదే ప్రభుపాదుల వారు ఈ విషయాన్ని ఇందులో ఉండేటువంటి భాష్యంలోని ప్రస్తుత శ్లోకంలో భాష్యంలోని చెప్తారనమాట. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ఏం చెప్తారంటే మధ్యమాధికారి భగవంతుని ద్వేషించేటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉన్నా కూడా అటువంటి వ్యక్తులకి ఏ రకంగా భగవంతుని సందేశాన్ని చేరాలి అనేటువంటి ప్లానింగ్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే ప్రపంచంలో ఉండేటువంటి జీవరాశులందరికీ కూడా భగవంతుని సందేశాన్ని ఇవ్వాలి అనేటువంటి కోరిక ఉండేవాళ్ళు. దాని తర్వాత ఆఖరి ఉత్తమాధికారి హవీర్ అనేటువంటి యోగేంద్ర ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సర్వభూతేషు పశ్యేత్ భగవద్భావం ఆత్మనః. భగవద్భావం ఆత్మనః. తన మనస్సులోని భగవంతుని యొక్క భావాన్ని వదిలి వేరే ఏ విషయాన్ని కూడా ఆలోచించేదే లేదు. కళ్ళు తెరిచున్నా కళ్ళు మూసుకొని ఉన్నా కూడా భగవంతుని గురించే ధ్యానం చేస్తుంటారు. భూతాని భగవతి ఆత్మని ఏష భాగవతోత్తమ. భూతాని భగవతాత్మని అంటే ఆ వ్యక్తి భాగవత్ ఉత్తమ అని చెప్పి చెప్తారు. భాగవతంలోనే భగవత్ ఉత్తమ. ఉత్తమమైనటువంటి భక్తులు వేరొకరిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూడరు. ఆ వ్యక్తిలో ఉండేటువంటి హృదయంలో ఉండేటువంటి పరమాత్ముని దర్శనం చేసుకుంటారు. అంటే ప్రతి వ్యక్తిలోని ఆయన భగవంతున్నే దర్శనం చేసుకుంటారు తప్ప వేరే ఎవరిని చూడరు. మంచి చెడు అనేది ఆయన కనిపించదనమాట. ఆయన కనిపించదంటే గుడ్డివాడని కాదు, ఆయన ఆ దృష్టితో చూడడు. అంతే అదొకటే కాకుండా పరమాత్ముడు ప్రతి జీవరాశిలోని ప్రతి వస్తువులోని ఉన్నాడు కాబట్టి ప్రతి వస్తువు భగవంతునికి చెందినది. అంటే తను అనుభవించాలి అనేటువంటి కోరిక లేదు. అది భగవంతునికి చెందినప్పుడు నేను ఎలా అనుభవించగలను? అది సాధ్యం కాదు కదా. అంటే వేరొకరి వస్తువుని వేరొకరి సంపదని అనుభవించడం అనేది పాపం అవుతుంది. శాస్త్రం నుంచి అదే కదా మనం నేర్చుకున్నాం. వేరొకరికి ఎవరికైతే సంబంధించినటువంటి వస్తువు లేదు కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించకూడదు. అది నా సంపద కాదు. సో ఉత్తమమైనటువంటి భక్తులు భాగవతోత్తములు ఈ రకంగా ఆలోచిస్తారు. అంతేకాకుండా ప్రతి ఒక్క జీవరాశిలోని పరమాత్ముడు ఉన్నాడు. ఈ పరమాత్మనికే సృష్టి మొత్తం చెందినది. అంతేకాకుండా ఈ సృష్టి మొత్తం కూడా భగవంతునిలోనే ఉంది అని వాళ్ళ స్వభావం, వాళ్ళ అభిప్రాయం అన్నమాట. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో అంతా కూడా భగవంతుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ నుంచే జరుగుతుంది. ఒక గడ్డి పూస కూడా కదలదు అని చెప్తారు కదా భగవంతుని నిర్దేశం లేకుండా. సో ఈ దృష్టి ఎవరికి ఉంటుంది అంటే భగవతోత్తములకు ఉంటుందన్నమాట. కాకపోతే ఇప్పుడు కొంతమంది కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం భగవంతుని ముందు వెళ్ళినప్పుడు మనం భగవంతునికి ప్రమాణం చేస్తాం. దండవత్ ప్రమాణం చేస్తాం. సో ఇప్పుడు భాగవతోత్తముడు మన ముందుకు వస్తే మనకు ప్రమాణం చేస్తాడు. ఎందుకంటే భగవంతుని మనలో చూస్తున్నాడు కదా. అంటే అలాంటి పిచ్చి పనులు వాళ్ళు చేయరు. ఎందుకంటే ఈ సృష్టి
కర్త అయినటువంటి భగవంతుడు కొన్ని రూల్స్ పెట్టున్నాడు ఈ సృష్టిలో ఆల్రెడీ. ప్రతిరోజు మనం భోజనం చేయాలి, లేదంటే ఆకలేస్తుంది, కడుపు మండుతుంది. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇల్లు కట్టాలంటే 4 గోడలు కట్టాలి. ఇవన్నీ రూల్స్. ఇవి ఖర్చు అవుతుంది. సో ఖర్చు చేయాలంటే ఫస్ట్ సంపాదించాలి, దాని తర్వాత ఖర్చు చేయాలి. సంపాదించకుండా ఖర్చు చేయడం అనేది సాధ్యం కాదు. ఇది ప్రపంచంలో ఉండేటువంటి రూల్ అన్నమాట. ఇది ప్రకృతి నియమాలు అంటారు వీటిని. దాన్ని ఎవరిని మార్చలేరు. సో అదే రీతిలో ఉత్తమాధికారి కూడా ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ ప్రకృతి నియమాలు ఏదైతే భగవంతుడు నిర్దేశించి ఉంచినాడో వాటన్నిటినీ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాడనమాట. మనం ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చామంటే మన మానవ జన్మ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భగవత్ సందేశాన్ని తీసుకొని భగవద్గీత నుంచి, భాగవత నుంచి తను ఈ కష్టాలు నష్టాల నుంచి, ఈ ప్రకృతి యొక్క మోహాల నుంచి బయటపడటానికి మనం ప్రయత్నించాలి. ఇది మానవ జన్మ యొక్క పర్పస్ అన్నమాట. సో ఈ పర్పస్ ఏదైతే ఉందో దీన్ని తన మనసులోని పెట్టుకుంటూ భాగవతోత్తముడు ఎదుట వ్యక్తిని ఒక వ్యక్తి కింద మాత్రమే చూస్తాడు, భగవంతుణ్ణి సపరేట్గా చూస్తాడు. తనకి తెలుసు మన మనసులోని పరమాత్ముడు ఉన్నాడు. భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా మనం కూడా చెయ్యి కూడా మనం పైకెత్తలేం. కానీ స్వయంగా తిను భగవంతుడు కాదు, స్వయంగా భగవంతుడు ఉన్నాడు. సో అంటే భేద అభేద, చైతన్య మహాప్రభు వాళ్ళు చెప్పారు కదా సిద్ధాంతం, భేద అభేద సిద్ధాంతం. సో దీన్ని చాలా ఖచ్చితంగా అర్థం చేసుకొని ఆ రీతిలో నడుస్తూ ఉంటాడనమాట. సో కొన్ని శ్లోకాలు ఇప్పుడు ప్రస్తుతం మనం భాగవతంలో ఏదైతే 50-51 శ్లోకం చదువుతూ ఉన్నామో దీనికన్నా కొంచెం 2-3 శ్లోకాలు ముందుకు వెళ్తే ఎక్స్ప్లెయిన్ చేయబడింది. యుధిష్ఠిర్ మహారాజు రాజ్య పరిపాలన అందరినీ పరీక్షణ్ మహారాజుకి ఇచ్చేసి దాని తర్వాత తన దుస్తులన్నీ చేంజ్ చేసుకొని చినిగిపోయినటువంటి దుస్తులన్నీ ధరించి ఒక పిచ్చివాడి కింద ప్రవర్తిస్తూ హిమాలయానికి వదిలి వెళ్ళిపోతాడు. ఈ పిచ్చివాణితనం అంటే ఏంటి అంటే ఇది ఉత్తమ అధికారి యొక్క ప్రవర్తన అనమాట. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరికి వారు పనిచేస్తూ ఉన్నారు, అందరూ భగవంతుని యొక్క ఈ ప్రకృతి ఏదైతే నడిపిస్తూ ఉందో దాని ప్రకారమే అందరూ నడుస్తూ ఉన్నారు. అంటే అందరూ భగవంతుని యొక్క ఇన్స్ట్రక్షన్స్నే ఆచరిస్తూ ఉన్నారనమాట. ఇంకా నేనేంటి వెళ్ళి వాళ్ళకి నేను కరెక్షన్ చేసేది? అందరూ భగవంతుని ఇన్స్ట్రక్షన్స్నే ఫాలో అవుతున్నారు కదా, ఇంకా నేను వాళ్ళని ఎలా కరెక్ట్ చేయగలను? ఏమీ చేయలేను. అందుకనే నా పని నేను చేసుకుంటానని చెప్పి అలా పిచ్చివాడి కింద వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో వాళ్ళని చూస్తే ఒక పిచ్చివాడి కిందే అనిపిస్తుంది, కాకపోతే వాళ్ళు భాగవతోత్తములు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఈ విషయంలోని 2 రకాలైనటువంటి భక్తియుక్త సేవని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ఒకటి అర్చనా పద్ధతి, ఇంకొకటి భజనా పద్ధతి. ఎవరైనా వృందావన్కి, జగన్నాథ్పురికి వెళ్తే ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. 2 రకాలైనటువంటి సాధువులు ఉంటారు. ఒకరు అర్చనా పద్ధతి అంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవుతూ భగవంతుని సేవిస్తూ ఉంటారు. మందిరంలో కానీ, లేదా ఆశ్రమంలో కానీ, లేదా వాళ్ళ ఇళ్ళలో కానీ. మనం ఏదైతే చేస్తూ ఉన్నామో ఇదంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. వైధి పద్ధతి అంటారు దీన్ని. విధి విధానాలు, రెగ్యులేషన్స్ ఇవన్నీ పాటిస్తూ ఒక గురువుని ఆశ్రయంలో పాటిస్తూ ఉంటారనమాట. రెండవది భజనా పద్ధతి. భజనా పద్ధతి అంటే వాళ్ళు ఇలాగా ఒక ఆశ్రమంలో ఉండేది, రూల్స్ ఫాలో అయ్యేది ఏముండదు. భగవంతుని పైన అన్ని సమయాల్లోని భజనం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హరిదాస్ ఠాకూర్ ప్రతిరోజు ఎన్ని మాలలు జపం చేసేవారు? 3 లక్షల నామాలు. అంటే మాలలు ఎన్ని మాలలు అవుతాయి? ఎన్ని? 3000 మాలలా? 3000 మాలలు అయ్యేదే కాదు. 168, 170 ఏమో వస్తుంది. సో 100కు పైన మాలలు.
మనం చేసేవన్నీ 3, 4, 5, 8, 16 అయిందంటే హరే కృష్ణ పక్కన పెట్టేసేదే మాలను, ఇంకా మళ్ళీ ముట్టేది లేదు దాన్ని, మళ్ళా తర్వాత రోజే మళ్ళీ మాల ముట్టేది. సో భాగవతోత్తములు ఈ అంటే భజనా పద్ధతి ఎవరైతే పాటిస్తారో అది ఆ రీతిలో రోజు మొత్తం భగవంతుని నామస్మరణ పైన, భగవంతుని ధ్యానం పైన వాళ్ళ మనసు ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళే ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అంతేగాని ఈ పిచ్చితనం అంటే ఏంటి, దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ఇక్కడ ఇచ్చున్నారు. మనం పిచ్చి అంటాం, బట్ అంటే పిచ్చితనం అంటే ఏంటి, ఒక ఉదాహరణకి ఏ రకంగా అంటే ఇద్దరు భక్తులు సంభాషణ జరుగుతూ ఉంది ఇక్కడ. సో అందులోని ఒక భక్తుడు ఇంకొక భక్తుడికి ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. బాలకృష్ణుడు తన ఇంట్లోని తెల్లవారైన తర్వాత యశోద అమ్మ తనకి స్నానం చేయించి మంచి వస్త్రాలన్నీ ధరించి దాని తర్వాత కృష్ణుడు బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట ఏం చేస్తాడు, వేరే గోపి ఇంటికి పోయి అక్కడ ఉండేటువంటి వెన్న అదంతా దొంగలించి ఆ కోతులన్నిటికీ అందరికీ ఇస్తూ ఉంటాడు అనమాట, పంచుతూ ఉంటాడు. సో ఆ సమయంలోని ఆ ఇంటి యజమాను ఒక గోపి, జరతి అనేటువంటి ఒక గోపి ఈ సంఘటనని చూసిన తర్వాత కృష్ణుని గమనించి వెంటనే అందరినీ పిలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి కృష్ణుడు మా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తున్నాడని చెప్పి వెంటనే పట్టుకోవాలని చెప్పి వెంటనే ఒక సౌండ్ చేస్తారన్నమాట. వాళ్ళందరూ వచ్చేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విని కృష్ణుడు వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. సో ఎప్పుడైతే కృష్ణుడు పారిపోయాడో ఆ సంఘటనలో ఇప్పుడు కృష్ణుడు లేడు. ఇద్దరు భక్తులు మాట్లాడుతూ ఉన్నారు, ఈ రకంగా కృష్ణుడు ఈ రకంగా అల్లరి చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే కృష్ణుడు మాయమైపోయాడో వెంటనే వాళ్ళ హృదయంలోని ఆ విప్రలంబ అంటే కృష్ణుడు లేడు, అప్పటి వరకు ఉన్నాడు, ఒక్కసారి లేకపోయేసరికల్లా వాళ్ళ మనసులోని కృష్ణుడు లేకపోవడంతో వాళ్ళ మనసులోని ఒక ఏమంటాం అదొక విప్రలంబ భావన అనేది ఏర్పడుతుందన్నమాట. ఒక భావన ఏంటంటే సంఘంలో ఉండటం, ఇంకొకటి విప్రలంబ అంటే దూరంగా ఉండటం అనమాట. దూరంగా ఉంటూ ఆ వ్యక్తి గురించి మనం ఆలోచిస్తూ ఉండటం. సో ఎప్పుడైతే ఈ భావన మారిందో వెంటనే మనిషిలోని తన స్వభావం అనేది మారుతుందన్నమాట. అంటే కంట్లో నుంచి నీళ్ళు రావటం ఈ రకంగా. ఎందుకంటే కృష్ణుడు లేడు, అప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు, సడన్గా మాయమైపోయినాడు. సో ఈ రకంగా తన గురించి భగవంతుని గురించి ఆలోచిస్తూ అన్ని సమయాల్లోని భగవంతుని గురించి ఆలోచిస్తూ తను ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అనేటువంటి ఇది తనకి అర్థం కాదనమాట. తన మనసులో ఏదైతే భగవంతుని గురించి ఆలోచన జరుగుతూ ఉందో దాని ప్రకారంగా శరీరం ప్రవర్తిస్తూ ఉందన్నమాట. సో దీన్నే బయట వాళ్ళు ఎప్పుడైతే గమనిస్తారో వీడోకి పిచ్చోడు అనుకుంటారు. యాక్చువల్గా వాళ్ళు భగవంతుని పైన ధ్యానం చేస్తున్నారు. కాకపోతే ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇటువంటి వ్యక్తులనే ఉత్తమ అధికారి లేదా భాగవతోత్తములు అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు భాగవతం నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, మనం ఎప్పుడైతే వేరొక డివోటీస్తో మనం ఇంటరాక్షన్ చేస్తూ ఉన్నామో, భగవంతుని సేవలో మనం నిమగ్నమై ఉన్నామో, అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రకంగా 3 రకాలైనటువంటి భక్తులు ఉంటారు అని. అందరూ ఒకేలాగా ఉండరు, అందరికీ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేం, అందరి దగ్గర నుంచి మనం కూడా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోలేం. అందరి దగ్గర నుంచి మనం తీసుకోవడానికి ట్రై చేస్తే మనకన్నా కింద వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు కొంచెం తేడా అవుతుందన్నమాట. మనకన్నా పైన ఉండే వాళ్ళకి మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చామనుకోండి, అప్పుడు కూడా కొంచెం తేడా ఉంటుంది. సో ఇవన్నీ గమనిస్తూ మనం భక్తియుక్త సేవని చేయవలసిన అవసరం ఉందని ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఎందుకంటే చైతన్య మహాప్రభువులు చెప్తున్నారు, గురువు భక్తిలతా బీజాన్ని ఇస్తాడు. గురువు భక్తిలతా బీజాన్ని ఇచ్చినప్పుడు ఆ బీజం మన హృదయంలో నాటిని ప్రతిరోజు నీరు పోయాలి. నీరంటే
హరే కృష్ణ మహామంత్రాన్ని మనం ప్రతిరోజు జపం చేస్తూ భాగవతాన్ని శ్రవణం చేస్తూ ఉంటే, చదువుతూ ఉంటే అది నీరు కింద పోయి ఆ భక్తిలతా బీజాన్ని పెంచుతూ ఉంటుంది. అది పెరిగిన తర్వాత, మంచిగా పెరిగిన తర్వాత అది భగవంతుని ధామం వైపు పోతూ ఉంటుందన్నమాట. సో ఆ రకంగా పోతున్నప్పుడు మనం మధ్యలోని కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తే, అంటే వైష్ణవ అపరాధం కానీ, నామ అపరాధం కానీ, గురువుకి అపరాధం కానీ, భగవంతునికి అపరాధం కానీ చేస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పెరుగుదల అనేది ఆగిపోతుంది. గురువుకి అపరాధం చేస్తే ఇది అన్నిటికన్నా, శుద్ధ భక్తులకి అపరాధం అనేది చాలా అతిపెద్ద అపరాధం అంటారు. ఆ రకంగా చేస్తే అప్పటి వరకు పెరుగున్నటువంటి భక్తిలత బీజం కూడా మొత్తం పోతుంది, ఇంకా భక్తి లేదు, ఏమీ లేదు. సో అందుకని చాలా జాగ్రత్తగా భక్తి సేవన చేయవలసిందనమాట. ఏంటి భక్తిలతా బీజం అనేది చాలా శ్రద్ధగా మనం దాన్ని పెంచవలసి ఉంది. రెస్పాన్సిబిలిటీ మనదే. గురువు ఇచ్చినాడు బీజాన్ని, సో దాన్ని పెంచవలసినటువంటి అవసరం, దానికి జాగ్రత్త ఏదైతే ఉందో, మాలి, వనమాలి అంటారు కదా, వనమాలియే కదా. మాలి ఏ రకంగా పెరుగుతుంది? పిచ్చి మొక్కలన్నీ పక్కలో ఉండేటువంటి వాటిని ఏమంటారు? పిచ్చి మొక్కలు అంటారు, లేదంటే కలుపు. ఆ కలుపునన్నిటినీ తీసి దానికి జాగ్రత్త వహించేటువంటి ఆ వ్యక్తి, మాలి ఎవరైతే ఉన్నారో అది మనమే. సో ఆ కలుపుని గమనించాలి ఫస్ట్. కలుపులంటే ఏంటి? కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్య, ఇవన్నీ కలుపులు అనమాట. సో హరే కృష్ణ మంత్రాన్ని మనం జపం చేస్తున్నప్పుడు కామం పైన ధ్యానం పెట్టామనుకోండి, భక్తి పైన ధ్యానం పెట్టకుండా కామం పైన ధ్యానం పెడితే ఏమవుతుంది? నీళ్ళు కలుపు వైపు పోతుంది, భక్తిలత బీజానికి నీళ్ళు ఉండవు. అప్పుడు ఏం జరుగుతుంది? మనసులోని భగవంతునిగా మంచిగా కామం పెరుగుతుంది, దాని తర్వాత భక్తి లేదు, ఏమీ లేదు. సో హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేస్తున్నప్పుడు దేనిపైన మన మనసు ధ్యానం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఓన్లీ భక్తిని మాత్రమే పెంచదు, ఇది ఏదైనా పెంచుతుంది. నీళ్ళు పోస్తే ఏదైనా పెరుగుతుంది. నీళ్ళు పోస్తే ఏది పెరగదు? ఏమీ లేకపోయినా మట్టిలో ఏదో ఒక విత్తనం ఉంటుంది, అది పెరుగుతుంది. సో భక్తిలతా బీజాన్ని పెంచాలి అంటే మన ధ్యానం, మన మనసు భగవంతుని పైన ఉండాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో దీనే చైతన్య మహాప్రభులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ భక్తిలతా బీజం పెరుగుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. అందులోని కామం, క్రోమం, మదం, మాత్సర్యం ఇవన్నీ వస్తే పర్వాలేదు, కొద్దో గొప్ప వేరొకరు చూసి మనకు చెప్తారు, ఇంత భక్తితో సేవ చేస్తున్నటువంటి భక్తులకి ఉండవలసినటువంటి స్వభావం ఇది కాదు, వేరొకరు చెప్తారు మనకి, నీ ప్రవర్తన బాగాలేదు, ప్రవర్తన మార్చుకో, అది ఇది అని చెప్పి సలహాలు ఇస్తారు. కాకపోతే అన్నిటికన్నా పెద్ద అఫెన్స్ అనేది ఏంటి అంటే గురువుకి, శుద్ధ భక్తునికి అపరాధం చేయటం అనేది అన్నిటికన్నా పెద్దది. సో అది కనుక జరిగితే అప్పటి వరకు ఏదైతే భక్తిలతా బీజం పెరిగిందో అది కూడా తొలగిపోతుంది, ఇంకా భక్తి అనేది ఉండదు, ఏముండదు అనమాట. దాని తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాం. అది కూడా గురువు యొక్క కృప నుంచే రావాలి. ఎందుకంటే ఆ బీజాన్ని ఇచ్చింది గురువే. కాకపోతే ఆ రక్షణ, భక్తిలతా బీజానికి రక్షణ ఇవ్వాల్సింది ఆ వనమాలి ఎవరు అంటే మనమే. సో దీన్నే చైతన్య మహాప్రభువులు చెప్తున్నారు అనమాట. మనం భక్తితో సేవ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. సరే మరి ఇక్కడితో ఆప్ చేద్దాం. హరే కృష్ణ.